రాష్ట్రంలో 59 కులాలు ఉన్నాయి. వర్గీకరణ వ్యతిరేకించే కులం ఎవరంటే ఒక మాలలే. మాలల నుంచి కొంతమంది స్వార్థపరులు. ఇంకా వేరే కులం వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తున్నారా? ఎవరు వ్యతిరేకించట్లేదు. అందరూ వర్గీకరణ కోరుకుంటుండ్రు. ఒక్క మాలలు తప్ప అందరూ వర్గీకరణ కోరుకుంటుండ్రు. కానీ వాళ్ళ శక్తి ఎంత ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. మన జాతి జనాభా ఎక్కువ ఉన్నది, కానీ వాళ్ళ రాజకీయ పలుకుబడితో మన పలుకుబడి తక్కువ ఉన్నది. వాళ్ళలో మేధావర్గం ఎక్కువ, వాళ్ళలో ఉన్నత ఉద్యోగ వర్గం ఎక్కువ. వాళ్ళు వేల కోట్ల రూపాయలకు ఆస్తుపరులుగా ఉన్న వాళ్ళ కుటుంబాలు 100 కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి. బ్యూరోక్రసీ వాళ్ళకు ఉన్నది. ఒక మాట చెప్పంటే మనకు జనాభా ఉన్నది, కానీ వాళ్ళకి అన్ని రకాలుగా పలుకుబడి ఉన్నది. ఆ పలుకుబడితో 30 ఏళ్ళ బట్టి అడ్డం పాడుతూ వచ్చారు. మనకు 1 సంవత్సరమా 2 సంవత్సరాల 94లో ఉద్యమం మొదలైన కాంచి 2024 వరకు మనకు అడ్డు తగులుతున్నది ఎవరంటే వాళ్ళే. మరి జనాభా మనదే ఉన్నది, మరి ఎట్లా అడ్డు తగులుతున్నారంటే వాళ్ళకి పలుకుబడి ఎక్కువ ఉన్నది. ఆ పలుకుబడితోటి మనల్ని అడ్డుకుంటూ వస్తుంటారనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. వాళ్ళ పలుకుబడికి మన పలుకుబడికి తేడా విషయం చెప్తూ ఒక విషయం గమనించండి. వాస్తవానికి మొదటి నుంచి వాళ్ళ పలుకుబడి ఎక్కడి నుంచి మొదలైంది, ఏ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఎక్కువ కొనసాగుతుందంటే మొదటి నుంచి వాళ్ళ పలుకుబడి కాంగ్రెస్లో మొదలైంది. ఇప్పటికీ కాంగ్రెస్ అడ్డం పెట్టుకొని మనల్ని ఆపుతున్నారనేసి మీరు మర్చిపోద్దని సరైన కోరుతున్నాను నేను. ఇక్కడ ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు కూర్చున్న వాళ్ళలో బీఆర్ఎస్కి ఓట్లేసిన వాళ్ళు ఉండవచ్చు, బీజేపీకి ఓట్లేసిన వాళ్ళు ఉండవచ్చు, కాంగ్రెస్కి ఓట్లేసిన వాళ్ళు ఉండవచ్చు, ఏదో ఒక పార్టీకి నమ్ముకున్న పార్టీకి ఓట్లేసిన వాళ్ళు ఉండవచ్చు. కానీ మీరు ఏదో ఒక పార్టీకి ఓట్లేస్తే వేయవచ్చు, మీరు ఏదైనా పార్టీ అమ్మలేవు. కానీ నాకు నా జాతి మీద ప్రేమ తప్ప నాకు ఏ పార్టీ మీద నాకు ప్రేమ లేదు. నా జాతి ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నా, 30 ఏళ్ళుగా నా ఒంటి మీద కండువ నల్ల కండువే ఉన్నది, భవిష్యత్తులో నల్ల కండువే ఉంటుంది. నా ఒంటి మీద ఏ పార్టీ కండువ రానివ్వలేదు. వర్గీకరణ చేస్తామంటే చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి, కానీ ఆయన ఇచ్చిన పదవులు తీసుకోలే. వర్గీకరణ చేస్తామంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోలే. వర్గీకరణ చేస్తామంటే మొన్న బీజేపీ సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోలే. అంటే నాకు పార్టీలు ముఖ్యం కాదు, నా జాతి భవిష్యత్తు ముఖ్యం అనే విషయం మీ దృష్టికి నేను తీసుకుంటున్నాను. కానీ ఇక్కడ ఎవరు మాల వాళ్లకు ఎక్కడి నుంచి పలుకుబడి ఈ స్థాయిలో ఉన్నది. ఇప్పుడు మాల వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే, వర్గీకరణను ఎవరన్నా సమర్థించని, వాళ్ళు ఏ స్థాయిలోనన్నా ఉండని, మేము మాత్రం వర్గీకరణను సమర్థించాం, మేము వర్గీకరణను అడ్డుకొని తీరుతాం. మాదిగల పక్షాన సమాజం ఉండనియండి, మా పక్షాన ఎవరు లేకపోయినా పర్లేదు, కానీ మేము అడ్డుకొని తీరుతామని అంత స్వార్థంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరిని గౌరవిస్తలేరు, ఏ నిర్ణయాలను గౌరవిస్తలేరు అనడానికి ఒక ఉదాహరణకు తీసుకొస్తున్నాను నేను. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేసింది 90 సంవత్సరాల క్రితం. ఆయన సరిగ్గా మన దళితుల కోసం రిజర్వేషన్ల కోసం ఒక పోరాటం మొదలు పెట్టాలని 1924లో ఒక సంఘం మొదలుపెట్టిండు ఆయన అంబేద్కర్. మనం కదా ఎంఆర్పిఎస్ మొదలుపెట్టింది 94 అంటున్నాం కదా, 1994లో మనం ఎంఆర్పిఎస్ అంటున్నాం కదా. అట్లనే అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలుపెట్టే సంఘం పెట్టింది మాత్రం 1924లో. 24 నుంచి 28 వచ్చేటప్పటికి సంఘాన్ని బాగా డెవలప్ చేసుకున్నాడు. 28 నుంచి గట్టిగా పోరాటం మొదలుపెట్టిండు. ఆ పోరాటం ఏంటిది? ఈ దేశంలో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని, పోరాటం చేస్తున్నప్పుడు ప్రత్యేక రిజర్వేషన్లు మేము అంగీకరించమని చెప్పి అగ్రకులాలు అడ్డం పడ్డాయి. అప్పుడు అగ్రకులాలు అడ్డం పడుతున్న క్రమం అగ్రకులాల వాదన ఎవరు భుజం మీద వేసుకున్నారంటే గాంధీ భుజం మీద వేసుకున్నాడు. అందుకనే గాంధీకి అంబేద్కర్ మధ్యలో పోరాటం జరిగింది. అంటే దళితుల పక్షాన అంబేద్కర్ రిజర్వేషన్ కావాలని, దళితులకు రిజర్వేషన్ వద్దని చెప్పి గాంధీ రోడ్డు మీద పడ్డాడనే విషయం మనకు మర్చిపోవద్దు. ఇద్దరి మధ్యలో పోరాటం జరిగింది. అప్పుడేమో రిజర్వేషన్లు వద్దా కావాలనే కాడ పోరాటం, రిజర్వేషన్లు వద్దని అగ్రకులాలు, రిజర్వేషన్లు కావాలని దళితులు. ఇప్పుడు సీన్ మారింది. రిజర్వేషన్లు 70 సంవత్సరాల తర్వాత అమలు జరుగుతున్న క్రమంలో దళితుల్లోనే రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందిన వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్ ఫలాలు పొందిన వాళ్ళు ఉన్నారు. పొందని వర్గం ఎవరు? మాదిగలు ఎక్కువ, పొందిన వర్గం ఎవరు? మాలలు. ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంటుంది. అప్పుడేం జరిగింది? అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న క్రమంలో, అంబేద్కర్ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది. ఆ బ్రిటిష్ ప్రభుత్వము అంబేద్కర్ కోరికను మన్నించి ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చింది. అప్పుడు గాంధీ ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? ఇగో నా దగ్గర గాంధీ పుస్తకం ఉన్నది. గాంధీ ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? నేను
మీరిచ్చిన ప్రత్యేక రిజర్వేషన్లు నేను అడ్డుకుంటా, ప్రత్యేక రిజర్వేషన్లు అడ్డుకోవడానికి నా ప్రాణమైన వదులుతాను అన్నాడు. స్వాతంత్రం కోసం నా ప్రాణాన్ని వదులుతాను అనలేదు, కానీ ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తే మాత్రం నేను అడ్డుకుంటా, అడ్డుకోవడానికి నా ప్రాణాలే నడిపిస్తానని చెప్పేసేయడం జరిగింది. అంతిమంగా బ్రిటిష్ వాళ్ళకు ఒక లేఖ రాసిండు గాంధీ, మీరు అంబేద్కర్ కోరిక మేరకు ఏ రిజర్వేషన్లు ఇది ఇచ్చిండ్రో వాటిని వెంటనే రద్దు చేయండి, లేకపోతే నేను ఆమర దీక్ష చేసి నా ప్రాణాన్నైనా వదులుకుంటానని చెప్పడం జరిగింది. ఈ ఒత్తిడికి బ్రిటిష్ ప్రభుత్వం తలొగ్గలే. బ్రిటిష్ ప్రభుత్వం ఏమన్నదంటే, మీరు ఏమన్నా చేయండి, మేము ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటాం. చూడు, అది కమిట్మెంట్. మీరు ఏమన్నా అడ్డుకోండి, మేము అంబేద్కర్కి ఇచ్చిన మాటకే మేము కట్టుబడి ఉంటాం, కానీ మీరు ఒక ఒప్పందం కూర్చుకుంటే నాకు అభ్యంతరం లేదు అంటారు వాళ్ళు. అర్థమైంది కదా? మేము ఏ రిజర్వేషన్లు అయితే అనౌన్స్ చేశామో దానికి కట్టుబడి ఉన్నాం, కానీ వద్దనేటోళ్ళు కావాలంటోళ్ళ మధ్యలో ఒక ఒప్పందం చేసుకోండి, మీరు ఏదన్నా ఎట్లా అమలు జరగాల ఆ ఒప్పందాన్ని మేము గౌరవించి దాన్ని అమలు చేస్తామని అంటారు. అంటే మధ్య మార్గంగా వచ్చేశారు. ఆ మధ్య మార్గంగా వచ్చినప్పుడు గాంధీకి అంబేద్కర్ మధ్యలో ఒప్పందం జరిగింది. అదే పూనా ఒడంబడిక అంటారు. ఆ ఒప్పంద ఫలితమే ఈనాటి రిజర్వేషన్ అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనంకు ఆ ఫలితమే అంటే గాంధీకి అంబేద్కర్కు మధ్యలో ప్రత్యక్ష పోరాటం జరిగింది 4 ఏళ్ళే. 28 నుంచి 32 వరకు 4 ఏళ్ళే. 4 ఏళ్లలో వద్దనేటోళ్ళు కావాలంటోళ్ళ మధ్యలో కాంప్రమైజ్ అయ్యిండ్రు. ఇద్దరు కలిసి కూర్చున్నారు, రిజర్వేషన్లు ఆమోదం చేసుకున్నారు, రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. అరే, వద్దనేటోళ్ళు కావాలంటోళ్ళ మధ్యలో పోరాటం జరిగినా కూడా 4 ఏళ్లలో కాంప్రమైజ్ అయ్యిండ్రు. కానీ ఇక్కడ వర్గీకరణ వ్యతిరేకించేది మాల వర్గం, వర్గీకరణ కోరుకునే మన వర్గం మధ్యలో 30 ఏళ్ళ పోరాటం జరుగుతుందంటే న్యాయమైన పోరాటాన్ని ఆనాడు అగ్రకులాల కంటే ఇక్కడ మాలలే అడ్డు తగులుతుండ్రు అనడానికి ఇది సాక్ష్యం కూడా. 30 ఏళ్ళ పోరాటం. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నాను నేను, గాంధీ అంబేద్కర్ మధ్యలో ఒప్పందం జరిగినట్టుగానే మాదిగ దండోరా మాల మహానాడు మధ్యలో కూడా ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి సాక్షి మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క. ఈ మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క సాక్షి సంతకాలు పెట్టేశారు. ఏ ఒప్పందం జరిగింది? ఎస్సీ వర్గీకరణ కావాలని మనం కదా, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించి మాల మహానాడు కదా. ఈ ఇద్దరిని కొంతమంది పెద్దలు కూర్చుండబెట్టారు. ఆ పెద్దలు కూర్చుండబెట్టి ఒక నిర్ణయానికి వచ్చిండ్రు రాతపూర్వకంగా. ఏ నిర్ణయం అంటే, అప్పుడు ఈ వర్గీకరణ సమస్య రాష్ట్రపతి చేతికి వెళ్ళిపోయింది. అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ దళితుడు. అప్పుడు ఒప్పందం లేదు రాసుకున్నామంటే, మాలా మాదిగల మధ్యలో సమస్య రాష్ట్రపతి దళితుడే కాబట్టి ఆయన ఏ తీర్పు ఇచ్చినా దాన్ని కట్టుబడి ఉందామని చెప్పి ఆ ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం ఉన్న దాన్ని సంతకం పెట్టింది అటు పివి రావు, ఇటు నేను. సాక్షులు సంతకం పెట్టిన దాంట్లో మల్లు రవి మాల వాళ్ళ పక్షాన ఉన్నారు, మన పక్షాన మనోళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అదే రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ్ ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ వర్గీకరణ అమలు జరగాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ తెల్లారే ప్లేట్ ప్రవహించి రాష్ట్రపతి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా మేము వర్గీకరణ ఒప్పుకోమని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అంబేద్కర్ గాంధీ మధ్యలో జరిగిన ఒప్పందాన్ని వాళ్ళు గౌరవించారు అగ్రకులాలు, కానీ మాదిగా మాలల మధ్యలో జరిగిన ఒప్పందాన్ని మాలలు గౌరవించలేదు అనడానికి ఇది మొదటి సాక్ష్యం అని కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. అసలు మన ఉద్యమం ఎవరెవరిని కదిలించింది? ఈ దేశంలో మన ఉద్యమం ఎవరెవరిని కదిలించింది? వారు ఎవరి మాట వింటలేరు అంతే. ఈ దేశంలో ఎక్కడ కమిషన్లన్న వాడని వర్గీకరణ మీద, వర్గీకరణ ఎస్ అంటున్నాయి అవి. చంద్రబాబు నాయుడు ఇక్కడ రామచంద్ర కమిషన్ వేసిండు, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. చంద్రబాబు నాయుడు అమలు చేశాడు. నేను పుట్టకముందు 1945లో లోకూరు కమిటీ అనేది ఒక కమిటీ పడ్డది. లాల్ బహదూర్ శాస్త్రి వేసిండు ఈ కమిటీ. లాల్ బహదూర్ చేసిన కమిటీలో ఏం చెప్పిందంటే, ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మొత్తం మాలలే తింటుండు కాబట్టి ఎస్సీల నుంచి మాలల్ని తొలగించాల్సిందే అని చెప్పి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎస్సీల నుంచి తొలగించాలని చెప్పింది. నేను పుట్టకముందు ఇచ్చింది. ఆనాడు వాళ్ళు తొలగించలే, వాళ్ళు అట్లనే ఉన్నారు, మనకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. అంటే రిపోర్ట్ అమలు జరగలే. న్యాయం చేయాలని చెప్పింది కానీ రిపోర్ట్ అమలు జరగలే. మన కండ్ల ముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు జస్టిస్ ఉషామేర కమిషన్ కూడా పడ్డది. కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చింది. ఆయన వర్గీకరణ అమలు జరగనియలే వాళ్ళు. పక్క రాష్ట్రంలో తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ పడ్డది, ఎస్సీ వర్గీకరణ జరగాలని ఏర్పాటు చేసింది. కర్ణాటకలో కమిషన్ పడ్డది, జస్టిస్ సదాశివన్, అక్కడ కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసింది, అక్కడ మనకు అనుకూలంగా తీర్పిచ్చింది. మహారాష్ట్రలో లహౌజీ సాల్వే కమిటీ పడ్డది, అక్కడ మనకు అనుకూలంగానే వర్గీకరణ కమిషన్ తీర్పు చెప్పేసింది. ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ పడ్డది, హుకుమ్ సింగ్ కమిషన్ మనకు అనుకూలంగా సిఫార్సు చేసేసింది వర్గీకరణ జరగాలని చెప్పి. పంజాబ్లో గుర్నామ్ సింగ్ కమిషన్ పడ్డది, వర్గీకరణ కోరుకున్నది. నిన్నగాక మొన్న కొత్తగా వేసిన హర్యానా ప్రభుత్వం కమిషన్ వేసింది, కమిషన్ రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది, వాళ్ళు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ దేశం మొత్తం మీద
ఎస్సీ వర్గీకరణ కోసం వేసిన కమిషన్లన్నీ ఎస్సీ వర్గీకరణ సమర్థించినాయి. ఒక్క కమిషన్ కూడా వర్గీకరణ వ్యతిరేకించలేదు. ఆయన ఎన్ని కమిషన్లన్నా వ్యతిరేకించనియండి, మేము వర్గీకరణ అడ్డుకుంటాం అంటారు. వాళ్ళు ఒప్పందాన్ని గౌరవించరు, కమిషన్ నిర్ణయాలు గౌరవించరు. వాళ్ళు ఒప్పందాన్ని గౌరవించరు, కమిషన్ నిర్ణయాన్ని గౌరవించరు. అన్యాయం జరిగిన మనమేమో అందరం ఉన్నది పంచుకుందాం, అందరం బాగుపడదామని. లేదు అందరికీ కలిపి మేమే ఒక్కరేం తింటామని వాళ్ళ వాదన. కాబట్టి ఏ కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా ఇచ్చినా దాన్ని అమలు జరగద్దని అడ్డుపడుతున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు. ఈ దేశంలో ఎవరెవరిని కదిలించాం? ఈ దేశంలో అత్యున్నత పదవి ఎవరిదంటే రాష్ట్రపతిది. ఇప్పుడు మీకు ఫోటో చూపించాను కదా. ఈ దేశంలో ఉండబడే అత్యున్నత పదవి ఎవరిది? రాష్ట్రపతి. మరి కేఆర్ నారాయణనే డిసెంబర్ 1, 1999 ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడుకి సిఫార్సు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు గప్పుడు అమలు జరిగింది అనేసి కూడా మీరు మర్చిపోదు. అంటే ఎవరు కదిలించింది ఈ ఉద్యమం? మాదిగ దండోర ఉద్యమం. ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఉద్యమం ఈ దేశ రాష్ట్రపతులు కదిలించింది. రాష్ట్రపతులు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పే కాడికి వచ్చేసింది. ఆయన రాష్ట్రపతి దళితుడైనా ఆయన నిర్ణయానికి కట్టుబడుతామని చెప్పి ఒప్పందం కుదిరినా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. రాష్ట్రపతి నిర్ణయానికి మేము కట్టుబడున్నామని చెప్పి ప్రకటన చేశారు. ఇంకెవరు చెప్పాలి వాళ్లకు? ఈ దేశంలో ప్రధానమంత్రులు కదిలించింది ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఈ దేశంలో ప్రధానమంత్రులు కదిలించే ఎంఆర్పిఎస్ ఉద్యమం. మీ అన్నగా ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా నేను. మన్మోహన్ సింగ్ గారు అంటే ప్రధానమంత్రి కదా మొన్నటి వరకు యూపీఏ. మరి మన్మోహన్ సింగ్ గారు కూడా కమిషన్ వేసిండు కదా ప్రధానమంత్రిగా. నేను రాజశేఖర రెడ్డి గారు అందరంపై కూర్చున్నాం కదా, కమిషన్ వేసిండు కదా. అంటే వర్గీకరణకు అనుకూలంగానే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా. అంటే ప్రధానమంత్రులను కదిలించాము కదా అప్పుడు కూడా. పోనీ ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఏదన్నా ఒక ప్రధానమంత్రి ఒక కులం మీటింగ్కి వెళ్ళే చరిత్ర ఉన్నదా? కానీ ఈనాటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల బహిరంగ సభకు వచ్చి నేను వర్గీకరణ చేస్తామని చెప్పేసడం జరిగింది. ఈనాటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్కి వచ్చి ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్నా, దాన్ని అమలు చేపిస్తా అన్నాడు. దాని ఫలితమే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనకు రిజల్ట్ వచ్చిందనేసి కూడా మనం మర్చిపోదని సవినంగా కోరుతున్నాను నేను. ప్రధానమంత్రులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైనా మేము అనుకూలం కాదని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎంత పలుకుబడి గల్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి. ఎంత శాసిస్తుండ్రో అని అర్థం. కమిషన్లు మనకు అనుకూలం, లెక్క చేస్తలేరు. రాష్ట్రపతులు మనకు అనుకూలం, లెక్క చేస్తలేరు. ప్రధానమంత్రులు మనకు అనుకూలం, లెక్క చేస్తలేరు. చివరికి ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టే. ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టే. ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి సిఫార్సు చేసిన కూడా సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము గౌరవించమని చెప్పి మళ్ళీ మాట్లాడుతుండ్రు. వాళ్ళు ఇప్పుడు చూస్తుండ్రు కదా. ఇప్పుడు దేనికోసం తిరుగుతుండ్రు మాల వాళ్ళందరూ కలిసి మాలమ్మ అన్నాడు పేరుతో. కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల ఎమ్మెల్యేలు దేనికోసం తిరుగుతుండ్రు? మేము సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించము, వర్గీకరణ జరగనియమని తిరుగుతున్నారు వాళ్ళు. మరి ఇంకెవరు చెప్పాలి వాళ్ళకి? సమాజంలో కమిషన్లను అంగీకరించరు, రాష్ట్రపతి నిర్ణయాలు అంగీకరించరు, ప్రధానమంత్రుల్ని అంగీకరించరు, సుప్రీంకోర్టు తీర్పులను అంగీకరించరు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అన్ని కులాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేది ఒక మాలలు మాత్రమే. అంటే మేము ఒంటరి వాళ్ళమనే విషయం వాళ్ళకు తెలుసు. మాదిగ దండోరకు సమాజం మద్దతు ఉన్నదని తెలుసు. సమాజం మద్దతు ఉన్నా మాకు డోంట్ కేర్ అనే పద్ధతిలోనే మాట్లాడుతుండ్రు. అంటే వాళ్ళు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారో. మేము దోసుకుంటాం, రిజర్వేషన్లు అంబేద్కర్ సాధించినవి మా కోసమే, ఇందులో ఎవరికి మేము వాటా ఇవ్వం అనే పద్ధతిలో ఒక అహంకారంతో ఒక స్వార్థ బుద్ధితోటి వాళ్ళు ఆలోచిస్తుండనేసి మనం మర్చిపోద్దని సైన్యం కోరుతున్నాను. ఈ స్థాయి రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా గౌరవించలేని వాళ్ళు, ప్రధానమంత్రి నిర్ణయాన్ని గౌరవించలేని వాళ్ళు, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించలేని వాళ్ళు, సమాజం అండా కూడా లేని వాళ్ళు, చివరికి కమిషన్ రిపోర్ట్లను కూడా పట్టించుకోని వాళ్ళు ఆ స్థాయిలో ఎలా వచ్చింది అన్నప్పుడు వాళ్ళకు ఆ స్థాయి పలుకుబడి వచ్చింది కాంగ్రెస్ ద్వారా. ఇప్పుడు అదే కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మనకు అడ్డుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ మీరు ఆలోచించండి, ఇది వాస్తవమా కాదనేది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను వర్గీకరణ చేస్తామంటే చంద్రబాబు సపోర్ట్ చేసిన వాడినే, కానీ ఆయన ఇచ్చిన పదవులు తీసుకోలే. వర్గీకరణ చేస్తామంటే రాజశేఖర గారికి నుంచి మొదలుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణ సపోర్ట్ చేస్తానన్న రోజు నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను. వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోలేదు. బీజేపీ ఇచ్చిన పదవులు నేను తీసుకోలేదు. కానీ ఇక్కడ చెప్పదలుచుకుంది అంటే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ గురించి మాట్లాడినా. నాకు తెలిసి ఈ 30 ఏళ్ల ఉద్యమ చరిత్రలో 3 సందర్భాల్లో ప్రధానంగా 3 పార్టీలకు సపోర్ట్ చేశాం. నంబర్ 1, చంద్రబాబు నాయుడు ఏబిసిడి చేస్తా ఉన్నాడు, మనం సపోర్ట్ తీసుకున్నాడు. అవును, మనం మద్దతు ఇచ్చాం, ఏబిసిడి చేసిండు, మన బిడ్డలకు భవిష్యత్తునిచ్చిండు. ఆ కాలంలో ఒక 22,000 ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఆయన మాట నిలబెట్టుకున్నాడు కదా. రెండోది,
మొన్న గౌరవ నరేంద్ర మోడీ గారు మన మీటింగ్కి వచ్చిండు, ఏబిసిడి జేపిత్త కృష్ణ, సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్ ఉన్నది కాబట్టి నేను సుప్రీంకోర్టు సంబంధించిన విషయంలో వర్గీకరణకు అనుకూలంగా మన కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుంది, మీకు అనుకూలంగా వాదిస్తుందని చెప్పడం జరిగింది. ఆ పని చేసి పెట్టిండు, మనం వర్గీకరణ సాధించుకోవడానికి రిజల్ట్ వచ్చేసింది. అంటే బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల కొంత మేలు జరిగింది, కానీ కాంగ్రెస్ సపోర్ట్ చేసినా కూడా మనకు మేలు జరగలే. అంటే కొడతామంటే భయం, పెడతామంటే ఆశ ఉన్నట్టు అంటారు కదా, కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నాడు కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేస్తా అంటే నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను, వాళ్ళు న్యాయం చేయలే. మళ్ళీ మనకు అంటే 3 సందర్భాల్లో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే 2 సార్లు సక్సెస్ అయినాం, ఒకసారి ఫెయిల్ అయినాం. ఫెయిల్ అయింది ఎప్పుడంటే కాంగ్రెస్ అప్పుడే ఫెయిల్ అయినాం. ఇగో మీ అన్నగా చెప్తున్నాను, గ్రహించాల్సి విజ్ఞప్తిస్తున్నాను. అంటే కాంగ్రెస్ ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? ఆయన మాట్లాడిందే కదా, ఆయన మాట్లాడింది నేను అంటలేను కదా, ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? అంటే మాలల పలుకుబడికి, మాలల ఒత్తిడికి తలొగ్గి ఇచ్చిన మాట కూడా బేఖాతరు చేస్తుండో. ఈ స్థాయిలో వాళ్ళు ఎలా వచ్చిండో గుర్తు చేస్తున్నాను నేను. ఇతర పార్టీలతో పోల్చుకుంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఎక్కువ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి పెంచుకొని కాంగ్రెస్ పార్టీనే శాసించగాడు వాళ్ళకు వచ్చేసారు. ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నాను నేను. మాలలు కాంగ్రెస్ పార్టీల్లోనే బాగా పలుకుబడి సంపాదించుకున్న వాళ్ళు మొదటి నుంచి అని ఎట్లా చెప్తున్నా అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళం చాలామంది పుట్టకముందే భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి దళితుడు ఎవరు, భారతదేశ వ్యాప్తంగా తొలి ముఖ్యమంత్రి దళితుడు ఎవరంటే దామోదర్ సంజీవయ్య మాల అనేసి కూడా మీరు మర్చిపోదు. అంటే దేశం మొత్తం మీద మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరిని పేరు చెప్తారంటే సంజీవయ్య. మరి సంజీవయ్య ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక మాల సోదరుడే సంజీవయ్య అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. అంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత ఒక ప్రాధాన్యత గల పోస్టుకు మొదటిసారి దళితుని తీసుకురావాలంటే ఎవరిని తీసుకొచ్చిందంటే మాలల్ని తీసుకొచ్చింది అనేసి మీరు మర్చిపోవద్దు. ఆ రోజు నాలంటోళ్ళు పుట్టలే. ఇకపోతే ఆ సంజీవయ్య కాంగ్రెస్ పార్టీకి జాతీయ నేషనల్ ప్రెసిడెంట్ కూడా కాగలిగిండు. నేను పుట్టకముందు కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ సంజీవయ్య మాల. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి కర్ణాటక మాల కులస్తుడైన మల్లికార్జున ఖర్గే మాల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పట్టు బిగించారో ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను నేను. ఆ విధంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పట్టు పెరిగింది. వెంకటస్వామి నుంచి మొదలుకుంటే ఇప్పుడు వాళ్ళ కొడుకుల వరకు, మల్లు అనంతరాము నుంచి మొదలుకుంటే వాళ్ళ తమ్ముల వరకు వాళ్ళ పట్టు కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా పెంచుకున్నారు. కాంగ్రెస్నే శాసించకాడికి వచ్చింది అనడానికి ఒక లేటెస్ట్ ఉదాహరణ మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీలో ఒక పాలసీ ఉన్నది, అది రాజస్థాన్లో ఒక నిర్ణయం తీసుకున్నది, భోజ్పూర్లో. అది ఏం నిర్ణయం అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ కుటుంబానికైనా ఒకటే టికెట్ అని చెప్పేసింది. అది పార్టీ పాలసీ అది. కానీ ఆ ఒక టికెట్ అనే పాలసీకి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరికి వస్తున్నాయంటే అదే సోనియా గాంధీ కుటుంబంలో 3 వచ్చారు. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు. ఇప్పుడు వాళ్ళ చెల్లె, రాహుల్ గాంధీ గారి చెల్లె ప్రియాంక మళ్ళీ లోక్సభకి వెళ్ళబోతుంది. మరి పార్టీ పాలసీ ఏంటిది? ఒక కుటుంబంలో ఒకరికే 10 అని చెప్పి. మరి సోనియా గాంధీ కుటుంబంలో 3 వచ్చారు కదా. ఆ తర్వాత ఈ దేశం మొత్తం మీద సరే కాంగ్రెస్ అంటేనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటారు, అది వేరే విషయం. కానీ ఆ తర్వాత దేశం మొత్తం మీద ఒక కుటుంబంలో 3 పదవులు మళ్ళీ మాలలకే ఉన్నాయి, ఇంకెక్కడ ఎవరికి లేవు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పిన మల్లికార్జున ఖర్గే ఉన్నాడు అనుకో, ఆయన మాలే, కర్ణాటక గుల్బర్గా అయినది మాలే. మరి ఆయన రాజ్యసభ సభ్యుడు కదా, వాళ్ళ అల్లుడు లోక్సభ సభ్యుడు కదా, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కదా. అంటే మాలల ఇంట్లోనే మళ్ళీ 3 ఉన్నారు. దేశవ్యాప్తంగా మాలల ఇంట్లల్లో 3 ఉన్నారు, కానీ సోనియా గాంధీ ఇంటికాడ 3 ఉన్నారు, కానీ ఇంకా వేరే ఇంట్లలో 3 లేరు. అది పక్క రాష్ట్రం గురించి మాట్లాడదాం. ఇప్పుడు మన రాష్ట్రం గురించి కూడా మనం ఆలోచించండి. తెలంగాణలో ఒక ఇంట్లో 3 పదవులు ఎవరికైనా ఉన్నాయంటే ఒక మాలలకే ఉన్నాయి. వివేక్ వెంకటస్వామి అన్న పేరు వినోద్ ఎక్కడి నుంచి ఎమ్మెల్యే? బెల్లంపల్లి ఎమ్మెల్యే. వివేక్ వాళ్ళ తమ్ముడే కదా, వెంకటస్వామి కొడుకే కదా. వివేక్ ఎక్కడి నుంచి ఎమ్మెల్యే? చెన్నూరు ఎమ్మెల్యే. ఇప్పుడు మరి వివేక్ కొడుకు పెద్దపల్లి ఎంపీ కదా, మరి ఇక్కడ పెద్దపల్లి ఎంపీ కదా. ఒక కుటుంబంలో 3 పదవులు ఎవరికి ఉన్నాయి? మాలలకే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ప్రాధాన్యత ఎట్లున్నదంటే సోనియా గాంధీ కుటుంబంలో 3 ఉంటాయి, ఆ తర్వాత మాలల కుటుంబాల్లో 3 ఉంటాయి, కానీ మళ్ళీ ఏ కుటుంబంలో 3 ఉండవు అని అంటే మాలల ప్రాధాన్యత ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నదో ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. ఆ స్థాయిలో పలుకుబడి పెట్టుకున్న వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని మన వర్గీకరణ ఆపుతుండ అనేసి మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాను. ఉదాహరణకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. సుప్రీంకోర్టులో 2 తీర్పులు వచ్చినాయి. 2004లో ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని చెప్పేసింది. 2024లో ఎస్సీ వర్గీకరణ చెల్లుతుందని చెప్పేసింది. అరే అదే సుప్రీంకోర్టు కదా. 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పేసింది. 2024లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లుతుందని చెప్పేసింది. ఇప్పుడు
అప్పటికిప్పటికి తేడేంది? అప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద మీ అభిప్రాయం చెప్పండి అని అంటే, ఎస్సీ వర్గీకరణ మీద అభిప్రాయం చెప్పండి అని సుప్రీంకోర్టు నోటీసులు పంపదా కేంద్రానికి? ఆ నోటీసులకు సమాధానం చెప్పలే. మాకు అది ఇంపార్టెంట్ కాదని చెప్పేసింది. అంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని లేదు కాబట్టి కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయలేడ. కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అవసరం ఉన్నదని నరేంద్ర మోడీ గారు భావించుకున్నాడు కాబట్టి, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టిండు కాబట్టి, అఫిడవిట్ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ మనం గెలిచాం. అంటే మరి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఎందుకు అఫిడవిట్ అప్పుడు దాఖలు చేయలే కాంగ్రెస్? కేంద్రమే కదా అప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కదా, ఎందుకు దాఖలు చేయలే? వద్దని మళ్ళీ చెప్పేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మీరు వాదించొద్దు, మీరు అఫిడవిట్ దాఖలు చేద్దని వీళ్ళు చెప్పారు. వీళ్ళు చెప్పితేనే కాంగ్రెస్ వాళ్ళు ఆపేసిండు కాబట్టి ఓడిపోయిన వాడ. కానీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ జరగాలని నరేంద్ర మోడీ గారు అనుకున్నాడు, కేంద్రం అనుకున్నది, లాయర్లను పెట్టింది, వాదించింది, అఫిడవిట్ దాఖలు చేసింది, సుప్రీంకోర్టు మనసులో పడ్డది. కేంద్రం అనుకూలంగా ఉన్నప్పుడు మనం కూడా అనుకున్నది, అది మనకు అనుకూలంగా తీర్పిచ్చింది. మరి ఆనాడు ఓడిపోవడానికి కారణం అంటే ఏంది? కాంగ్రెసే. ఈనాడు గెలవడానికి కారణం ఏంటంటే బీజేపీ, నరేంద్ర మోడీ గారే. మరి కాంగ్రెస్ ఎందుకు మనకు అనుకూలంగా మారలే? అక్కడ పలుకుబడి వీళ్ళకు ఉన్నది కదా, వాళ్ళు వద్దన్నారు కదా, వద్దంటేనే అక్కడ ఆగిపోయింది కదా. ఇట్లాంటి సిచ్యువేషన్ మన కళ్ళ ముందు జరుగుతుందనేసి కూడా మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను నేను.